చదువుకున్నావా? 10th సెకండ్ ఇయర్. 10th ఆపేసావా? ఎందుకు? చదువుకోవచ్చు కదా. నీకు పత్తి కంటే కూడా సేద్యం చేయలేదు సార్, దానికోసం సేద్యం కోసం చదువు ఆపేస్తారా పెద్ద ఆయన? నువ్వు పిలవాడే చదవాలి రే. తక్కువ అంటే తక్కువ డిగ్రీ అమ్మా, డిగ్రీ కంటే తక్కువ చదువునే చదవకూడదు. ఆడబిడ్డలతో సహా అందరూ చదువుకోవాలి. తక్కువ అంటే తక్కువ డిగ్రీ చేయాలి. చదువుకోకపోతే ఇలా కూలికి పోవాలి కదా. చదువుకుంటే ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి, ఏదో వస్తాయి కదా, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది కదా. మన ప్రాంతంలో ఎలాగా జనాలు నడిచేసారంటే, స్కూళ్ళు సరిగా లేకుండా నీకు చదువు అక్కర్లేదు, వ్యవసాయం చేసుకో చాలు, వచ్చింది చాలులే అని మనల్ని అణిచేశారు. ఆడబిడ్డలకి చిన్న చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి వాళ్ళని పంపించేసి వాళ్ళకి చదువు లేకుండా చేశారు. ఈరోజు ప్రపంచమంతా ఆడబిడ్డలు ఎట్లా చదువుకుంటున్నారు, ప్రపంచమంతా మనుషులలా చదువుకుంటున్నారు. చదువుకోబట్టే పెద్దవాళ్ళు అయినారు, గొప్పవాళ్ళు అయినారు. చదువుకోకపోతే ఇలాగే పొలాల్లో వ్యవసాయము అది ఇది చేసుకొని ఎంతకాలం కదా. నువ్వు బతికిన బతుకు నీ బిడ్డకు ఉండకూడదు అంటే ఒకే పని చేయాలి, వాడిని చదివించాలా. ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ మొత్తం పత్తి డబ్బులు మొత్తం పోయినా పర్లేదు, వాడిని చదివించాలా. అర్థమైనా? చదువు తప్ప ఇంకేది కూడా నువ్వు ఆయనకేం ఇవ్వలేవు. ఇంత పొలం ఇచ్చినా వృధానే, ఇంకెంత సంపాదించి పెట్టినా వృధానే. చదువుకు మించిన డబ్బులు లేవు, చదువుకు మించిన ఆస్తి లేదు. ఎంత వీలేదు. ఇప్పుడు డిగ్రీ చేశాడు, ఇంకా పైన చదవరా అని చెప్పాలా. ఆయన ఇంకా పైన చదవరా అని చెప్పాలా. చదివిస్తూనే ఉండాలి. అర్థమైనా? అలా చేస్తేనే ఊరు బాగుపడుతుంది, అలా చేస్తేనే మన ప్రాంతం బాగుపడుతుంది. ప్రభుత్వం కూడా ఎన్ని పథకాలు ఇస్తూ ఉంది చదువుకోవడానికి. నువ్వు కూడా చదువుకోరాయి, సంపాదిస్తున్నావు కూలీ చేసేని, 50,000 రూపాయలు వస్తున్నాయి రోజుకి అని ఆనందపడద్దు. అర్థమైనా? ఈ పని ఇదే, చదివే. ఇప్పటికైనా చెప్పరా, చదువుతారా అని చెప్పరా నా నోరు తెరిచి.